అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. ఈరోజు మా లడ్డు బాబు గారు అయితే ఫోన్ చేసిండు తొందరగా స్కూల్కి వచ్చాయని. ఈరోజు గురువారం, ఎక్కువ మంది రారు అని ఆడైతే తొందరగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. దాని తర్వాత వచ్చి అయితే మేడం వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్ ఉందంట కాలేజ్లో. ఆమెను తీసుకుని అయితే పోవాలి 9:30. ఎప్పుడైతే వెళ్తున్నా మా లడ్డు బాబు గారిని పికప్ చేసుకోవడానికి. వాడు మళ్ళీ అటు నుంచి ఎడిపోతాడు తెలియదు. టైం అయితే ఇప్పుడు 9:10 అవుతుంది. 15 నిమిషాల్లో పికప్ చేసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళ మేడం వాళ్ళ అమ్మాయిని అయితే ఎక్కించుకొని పోవాలి. చూద్దాం టైం సరిపోతుందో బాబు, చెప్తాం. వాడిని పికప్ చేసుకుని పోయినా అని. స్కూల్లో వెళ్ళి అయితే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ సార్కి, అంటే వాళ్ళ వకీల్ అంటే వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పి తీసుకొని రావాలన్న. చెప్తేనే పంపుతారు, అంటే వాడు వెళ్తా అంటే పంపరు. ఎవరైనా వెళ్తేనే పంపుతారు అక్కడికి. ఎప్పుడైతే వెళ్తాం మనం కూడా. ఇక్కడైతే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. 40 డిగ్రీలు అయితే, నిన్న 40 డిగ్రీలు అయితే ఉంది. ఈరోజు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు నుంచి ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. కానీ స్కూల్ అయితే ఇంకా హాలిడేస్ రాలేవు. చూద్దాం ఎట్లయితుందో. బక్రీద్ వరకు స్కూల్ నడుస్తాయంట ఈ ఇయర్ నుంచి. ఇంతకుముందు అయితే అట్లా లేకుండే, బక్రీద్ ముందే హాలిడేస్ వచ్చేస్తుండే. ఇప్పుడైతే బక్రీద్ తర్వాత కూడా హాలిడే స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు మనకు కూడా. అది కదా వచ్చేసిన స్కూల్ దగ్గరికి. టర్నింగ్ తీసుకుంటే స్కూలే దగ్గరనే ఉంటుంది, లడ్డు బాబు వాడి స్కూలు. చిన్నోడిది కూడా కొద్దిగా దూరం ఉంటుంది. ఇది తొందరగా ఈడిది ఎక్కువ, అంటే లడ్డు బాబు వాడిది దగ్గర ఉంటుంది ఇదే స్కూలు. చూద్దాం. ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని ఏమని. మేడం వాళ్ళ అమ్మాయి అయితే కాఫీ షాప్కి అయితే తీసుకెళ్ళింది. కాలేజ్ అని చెప్పి కాఫీ షాప్కి అయితే తిరిగింది. ఎగ్జామ్ ఉందని చెప్పింది. 1 గంటలకు అయిపోతుంది, నేను వెళ్ళిపోతా వాళ్ళ ఫ్రెండ్స్తో అని చెప్పింది. ఎప్పుడైతే నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా, ఈ కాలేజ్ గేట్లు ఇవన్నీ. గేట్ నెంబర్ 2 ఇది. గేట్ నెంబర్ 4 నుంచి మనం పోయి పార్కింగ్ పెట్టుకోవాలి. 1 గంటలకు అయిపోతుంది అన్నారు. నేను టిఫిన్ అయితే చేసి వచ్చిన. మేడం ఉంటే ఉండు, నీ ఇష్టం, లేకుంటే వచ్చాయని చెప్పింది. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పోనీకి గంట రానికి గంట అంటే అందులోనే అయిపోతుంది. ఏం అక్కడ పోయి వేసేది ఏం లేదు కాబట్టి డ్యూటీలు అన్నీ అయిపోయినాయి. ఇది వచ్చేసి 4వ గేట్ జామ్ వస్తుంది, గేట్ నెంబర్ 4. ఇందులో నుంచి అయితే మనం లోపలికి వెళ్తాము. ఇది మొత్తం పార్కింగ్, మొత్తం అయితే ఖాళీ, మీకు తెలుసు. చాలామంది ఇటు నుంచి వెళ్ళి లోపల జరగొట్టి పార్కింగ్ అయితే పెట్టుకుంటారు. అది రాంగ్ రోడ్డు. ఒకసారి అయితే ఫైన్ పడ్డది, యాక్సిడెంట్ అయితే మొత్తం ఆ మీద తప్పు చేశారు. అట్లా ఉంటుంది, రాంగ్ రోడ్ అయితే వెళ్ళొద్దు. ఎప్పుడైతే వెళ్దాం మనం పార్కింగ్ పెట్టుకొని, మా రూమ్ దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని కలిసి ముచ్చట పెడదాం. టైంపాస్ అయితే ఆడుతుంది కొద్దిగా. ఇదైతే పార్కింగ్. ఇట్లా తిరిగి రావాలి, దగ్గరని పోవద్దు. దగ్గరని పోతే యాక్సిడెంట్లు అవుతాయి. రైట్ సైడ్లో కాలేజ్ ఉంది, లెఫ్ట్లో మొత్తం పార్కింగ్ ఉంది. అది 1 గంటల దాకా ఇన్ని పెట్టిద్దాం. టిఫిన్ చేసి వచ్చినా కాబట్టి, ఉప్మా చేసినంటే మార్నింగ్ చేసి వచ్చినా కాబట్టి అంత ఇప్పుడు ఏం టెన్షన్ ఏముంటుంది 1 గంటల దాకా. ఇంకా లేట్ అయితే కఫీల్కి చెప్పి ఏటీఎం కార్డ్ అయితే ఉన్నది, పోయి తినేస్తే అయిపోతుంది. ఒకవేళ లేట్ అయితే, ఒకవేళ లేట్ కాకుంటే వెళ్ళి హోటల్లో తినేసి మన డబ్బులతో. ఇది మొత్తం పార్కింగ్. ఆడికి ఫోన్ చేద్దాం ఇప్పుడైతే. ఆడు ఇక్కడనే ఉంటాడు, దీని కింద కూర్చొని ఉంటాడు. ఇది ముందర కనిపిస్తున్నాడు, అందులో కూర్చొని ఉంటాడు. అయితే ఇక్కడ పార్కింగ్ పెట్టుకో. ఇక్కడ రాంగ్ పార్కింగ్ పెట్టినా ఫైన్. ఇందులో సెక్యూరిటీ కార్ తీసుకుని వచ్చి అయితే చెక్ చేస్తుంటాడు. రాంగ్ పార్కింగ్ పెడితే ఈ 2 లైన్లు అయితే కనిపిస్తున్నాయి కదా, దాని లోపలనే పెట్టాలి పార్కింగ్, లేకుంటే ఫైన్. అది కూడా ఫైన్. 1కి 2 సార్లు చూసుకొని పెట్టుకోవాలి మనం. ఏం చేసేది ఏం లేదు కదా, బట్ కార్ పార్కింగ్ పెట్టుకుని కూర్చోవాలి. టైం అవుతుంది. ఇప్పుడు మేడం అయితే ఫోన్ చేసింది. ఇప్పుడు వెళ్తుంది అమ్మాయి, తీసుకుని వచ్చి ఫోన్ చేయు, లడ్డు బాబు అని తీసుకుని అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళాలని చెప్పింది. వెళ్దాం. వెనకాల నుంచి ఆడవాళ్ళు వస్తున్నారు. మా మేడం అయితే ఇప్పుడు ఫోన్ చేసింది. టైం అయితే 1 అవుతుంది. ఇంకో 10-20 నిమిషాలు అయితే మేడం వాళ్ళ అమ్మాయి వెళ్తుందంట. వచ్చిన తర్వాత మా లడ్డు బాబు గారికి అయితే ఫోన్ చేసి సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళని చెప్పింది. చూద్దాం. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది.
ఇంకా 10-20 నిమిషాలు వెళ్తానని చెప్పిందంట మేడంకి, మా మేడం వాళ్ళ అమ్మాయి. ఎప్పుడైతే చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం. వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్కి ఆడ ఏం తీసుకుంటాడో వాడిని డ్రాప్ చేసి రూమ్కి పోయి తిని పడుకుందాం. ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీగా నైట్, రేపైతే హాలిడే కాబట్టి నైట్ డ్యూటీ ఉంటుంది, చేసుకుంటే మళ్ళీ తీసుకున్నాం. మా వాడైతే వస్తున్నాడు. ఇప్పుడైతే పోతాం మేము కూడా రూమ్కి. బయట వేడి అయితే 40 డిగ్రీలు అవుతుంది ఇప్పటిదాకా. ఇప్పుడైతే వచ్చేసిన, డ్రాప్ చేసేసిన. అక్బర్ అన్న ఇంట్లో రూమ్లో ఉన్నాడు. అక్బర్ అన్న కారు. ఎవరు వెళ్ళారు ఈ ఎండలో? చాలా ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. దాదాపు అయితే ఇప్పుడు 46 డిగ్రీ కూడా దగ్గర పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం కూడా రూమ్కి వెళ్ళిపోయి ఏమైనా తినేసి పడుకుందాం. 4-5 గంటలకైతే డ్యూటీ వస్తుంది. మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కదా, అది 5-6 గంటలకు అయితే వస్తుంది, గురువారం కాబట్టి. ఎప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నా మళ్ళీ కలుద్దాం. టైం 4:30 అవుతుంది. మేడం వాళ్ళ అబ్బాయి అయితే మళ్ళీ ఫోన్ చేసిండు. వాడికి ఏం పడినదో, జిమ్ పోతాడా మరి ఏందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఫోన్ చేసాడు. రూమ్కి వెళ్ళి తిని పడుకుందాం అనే లోపు అయితే మళ్ళీ ఫోన్ చేసిండు. ఏందో అర్థమైతే 40 డిగ్రీలు ఎండ ఉంది, ఎటు పోతాడో కూడా తెలియదు. చూద్దాం ఎటు పోతాడో ఏందో చెప్పాలి ఒకసారి. మేడం కన్నా కఫీల్గా చెప్పాలి. టైం అయిన టైం నా ఫోన్ చేయొద్దు. 8 నెలల తర్వాత అయితే ఇప్పుడైతే సప్పుడు లేకుండా అయితే ఎప్పుడైతే క్లీన్ చేసారు. ఇంతకుముందు అయితే కర్ర ఇంత క్లీన్ కూడా కాకపోతుండే, గ్లాసు మొత్తం మరకలు ఉంటుండే. ఇప్పుడైతే అయిపోయింది. లైట్లు కూడా వేయించుకున్నా. లైట్ ఖరాబ్ ఉండే మన హెడ్ లైట్ ఖరాబ్ ఉండే, ఇది కూడా వేయించుకున్నా. ఇప్పుడైతే వచ్చేసిన ఇక్కడ వెళ్ళిపోదాం రూమ్కి. ఇప్పుడైతే అన్న అయితే మటర్ ఆలు అయితే చేస్తున్నాడు. ఈరోజు గురువారం చికెన్ తినడం బంద్ చేసిండంట అన్న. మొత్తం డైటింగ్ ఉన్నాడు, చెమటలు కక్కేస్తున్నాడు. ఈరోజు మొత్తం వేడైతే బాగా అవుతున్నది. ఈరోజు అయితే మా బబ్బా కూడా వచ్చిండు. ఇవన్నీ మసాలాలు తీసి అయితే పెట్టిండు. ఇవన్నీ సంసారం సదరంగా అన్నట్టు. ఇప్పుడైతే నేను కూడా ఇక్కడనే ఉన్నా. తినేసి అన్నం అయితే తినేసి ఇప్పుడైతే కొద్దిగా వాకింగ్ చేస్తున్నాం. నేను అన్న డ్యూటీ అయితే అయిపోయింది. మేడం వాళ్ళని డ్రాప్ చేసినాం. రేపైతే ఇస్తారా ఉందంట. నేను వెళ్ళడం 50-50 ఉంటుంది. ఎందుకంటే మేడం వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్తుంది. అక్బర్ అన్న వాళ్ళు వెళ్తారు. ఏమో నాకు కూడా ఛాన్స్ ఏమో చెప్పలేము. వెళ్తే ఒకవేళ అక్కడ కూడా వ్లాగ్ తీసుకుంటా ఒకటి. అందరు వెళ్తారు, నేను తప్ప. ఎందుకంటే మా చిన్న కారు కాబట్టి మేడం అయితే ఎక్కడ పోదు అందులో లాంగ్. ఒకవేళ అక్బర్ అన్న కారు తీసుకొని పోవచ్చు, లేకుంటే లేదు. మనది ఎట్లా అంటే 50-50 ఉంటుంది. అక్బర్ అన్న వాళ్ళు అయితే పోతారు ఎట్లయినా. వాళ్ళ ఇంటికి ఈయన పెద్ద డ్రైవర్ కాబట్టి ఈయన పోతాడు. మా మేడం వాళ్ళకి నేనే ఒక్కడే కానీ డ్రైవర్. వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్తుంది. అంటే అర్జున్ అని ఆయనతో వెళ్తారు. ఇప్పుడైతే వీడియోని ఇక్కడ నేను చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కదా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.